శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 22వ బోధ సమయపాలన. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, అంతేకాదు ఆ లక్ష్యాన్ని ఎన్ని రోజులలో సాధించాలి అని ఒక నియమం ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగటమే కాకుండా నీ లక్ష్యాన్ని కూడా నువ్వు తప్పక చేరగలుగుతావు. ఈ వాక్యాలు దాదాపు అన్ని కార్యాలయాల్లో కానీ లేక విద్యాలయాల్లో కానీ ఎవరికైనా ఒక స్ఫూర్తిదాయకమైన బోధ చేసేటప్పుడు తప్పక వినిపించేవి. అలానే ఈ వాక్యాలకు రుజువులుగా చరిత్రలో చాలామంది జీవిత గాథలను తెలుపుతున్నారు. కానీ ఎక్కడైనా ఏనాడైనా ఇలాంటి వాక్యాల రుజువుగా మన నేల మీద నడియాడిన ఋషి పుంగవుల గురించి ప్రస్తావించగలరు. దీనికి కారణాలు ఎన్నో. కొంతమందికి అస్సలు మన సంస్కృతి యొక్క పూర్వగాథలు తెలియకపోవటం ఒక కారణమైతే, మరొక కారణం అలాంటి ఉదాహరణలు చెప్తే రుచించవనే అభిప్రాయం కూడా ఉండటం చేత ఎంతటి పాత చరిత్రనైనా ప్రస్తుత తరానికి రుచించేలా బోధించే ప్రజ్ఞ కనుక ఉంటే ఉచితంగా యువతరం మన సంస్కృతిని ఎంతో చక్కగా అందిపుచ్చుకుంటారు. ఒకసారి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవనాన్ని నిశితంగా పరిశీలిస్తే శ్రీ స్వామివారు జన్మించిన తేదీ మే 6వ తారీఖు 1944 సంవత్సరం. అలానే శ్రీ స్వామివారి సిద్ధి పొందిన తేదీ మే 6వ తారీఖు 1976వ సంవత్సరం. అంటే శ్రీ స్వామివారి మోక్ష సాధన అనే లక్ష్యాన్ని ఖచ్చితంగా 32 ఏళ్లకు అందుకున్నారు. కనీసం ఒక్కరోజు అటు ఇటు కాకుండా శ్రీ స్వామివారు వారి జీవనాయానంలో ఎన్నో ప్రదేశాలలో సంచరించారు, ఎంతోమందికి సద్బోధలను చేశారు. కానీ వారి సాధనని మాత్రం రవ్వంత కూడా ఆలస్యం చేయలేదు. ఎంతంలో ఉన్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా వారు ఒక సమయానికి చేరుకోవాల్సిన ఘట్టాలని అదే సమయానికి చేరుకున్నారు. ఎక్కడా ఏమరపాటు లేదు, అలానే ఎక్కడా కంగారు కూడా లేదు. మాలకొండ మీద నుంచి శ్రీధర్రావు దంపతులు ఎంత వారిస్తున్నా ఇది దైవ నిర్ణయం, మీకు అర్థం కాదు అని పట్టుబట్టి మరి మాల్యాద్రి మీద నుంచి ఎందుకు కిందకు వచ్చేశారనే ప్రశ్నలకు ఇలాంటివి పరిశీలిస్తే సమాధానం దొరుకుతుంది. ఒకనాటి ఉదయం 3 గంటలకు నేను ఇక ఇక్కడ ఉండకూడదు అని సాధనా స్థలికి వెళ్ళిపోయారు. ఆ రోజు అయితే శ్రీధర్రావు గారి కనీసం ఒక్క రోజైనా గడిపిస్తే ఆ సాధనా స్థలిలో ఒక పాక వేయిస్తానంటే కుదరదు అను పట్టుబట్టి బయలుదేరిపోయారు. అంతటి సమయపాలన వారిది. కాలానికి అంతటి విలువని ఇస్తారు ఆ మహాత్ములు. శ్రీ స్వామివారు కొంతమందితో సమయం గడిపారు, కొంతమందితో ఎక్కువసేపు గడపలేదు. మరి కొంతమందికి శ్రీ స్వామివారి దర్శన భాగ్యము కూడా కలగలేదు. ఈ ప్రస్తావన వెనుక ఉన్న అసలు నిజం ఇదే. మనం మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనకి అనేక అవంతరాలు వస్తాయి, అనేక ఆకర్షణలు కల్పిస్తాయి. కానీ వాటికి లోపడితే ఇక ఆలస్యం జరిగిపోయి ఏనాడు అందవలసిన ఫలితం ఆనాడు అందదు. చివరి రోజులలో అయితే శ్రీ స్వామివారు మరీ చిక్కిపోయినప్పుడు శ్రీ ప్రభావతి గారు, ఏం నాయనా సరిగ్గా తినడం లేదా అని అడిగితే శ్రీ స్వామివారు చెప్పిన సమాధానం, లేదు తల్లి, అంత సమయం కూడా వృధా చేయడం లేదు అని. జన్మరాహిత్యము కోరుకున్న శ్రీ స్వామివారు మోక్షం కోసం అంతటి తీవ్రమైన తపనని, ఖచ్చితమైన సమయపాలనను చూపించారు. కనుకనే వారు పరమ గమ్యాన్ని ఈ జన్మలోనే పొందగలిగారు. ఋషివాక్యం చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు సమస్త మానవాళిని తరింపచేసేందుకు శ్రీమద్ రామాయణమును అందించిన శ్రీ వాల్మీకి మహర్షి సుందరకాండలో ఇలా అంటారు. శ్లోకము: కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్
కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. అర్థము: ఓ బంగారుమయమైన మైనాక పర్వతుడా, శ్రీరాముని కార్యం కోసం ఆకాశ మార్గంలో వెళుతున్న స్వామి హనుమతో ఆలస్యం చేయకుండా స్నేహం చేసుకో. ఎందుకంటే చేయవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేయకపోతే సత్పురుషులు మన్నించరు కదా. అలానే వానరరాజైన సుగ్రీవుడు శ్రీరామునికి తిరిగి సహాయం చేయాల్సిన సందర్భంలో, విభీషణుని శరణాగతి సందర్భంలో వివిధ రూపాలలో వేరు పాత్రల ద్వారా శ్రీ వాల్మీకి మహర్షి సమయపాలన అనే అంశంపై అత్యంత మధురంగా బోధించారు. ఇక శ్రీ వేద వ్యాసకృతమైన శ్రీ మహాభారతంలో వనవాస సమయంలో తపోజీవనానికి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ధర్మరాజుగా ఖ్యాతి పొందిన యుధిష్ఠిర సార్వభౌమునికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగాను మార్కండేయుడు, ధౌమ్యుడు మొదలైన మహర్షుల బోధల ద్వారాను ప్రేరణ కలిగించారు. స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: నిమిషార్ధత్వా యద్వాక్యాద్వై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. అర్థము: సాధకుడైన వాడు సమయము వృధా చేయక 1 నిమిషము కానీ లేక 1 నిమిషములో సగము సమయమైన ఎవరి సద్బోధ విన్నంత మాత్రమున తన ఆత్మయందే శివ దర్శనము చేయగలడో అట్టి బోధను చేయు సద్గురువునకు నమస్కారము. శ్రీ స్వామివారి బోధ కనుక మనం కూడా శ్రీ స్వామివారి వలె పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోయినా ఉన్న పరిధిలో నిశ్చయించుకున్న ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవాలి. అంటే మన ప్రతిరోజులో ఆధ్యాత్మిక ఎగుదుగుదల కోసమని పెట్టుకున్న సమయాన్ని ఎంతటి అవాంతరాలు ఆకర్షణలు వచ్చినా కానీ సమయపాలన చేయగలిగితే ఈనాడు కాకపోతే ఏదో ఒకనాడు చివరి గమ్యానికి తప్పక చేరుకుంటాము అనేది శ్రీ స్వామివారి బోధగా గ్రహిద్దాము. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.